అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి హామీ సూపర్ 6. ఈ సూపర్ 6 అత్యధిక మెజారిటీలో గెలవడానికి కీలక పాత్ర పోషించాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతున్నప్పటికీ కూడా ఇంకా ఎక్కడ ఈ సూపర్ 6 ఇంకా అమలు చేయట్లేదు అని వైసీపీ ఒత్తిడికి గురి చేస్తుంది. ఎవరు ఒత్తిడి చేసినా ఒత్తిడి చేయకపోయినా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మరికొన్ని పథకాలకి ఆల్మోస్ట్ గా గ్రౌండ్ వర్క్ పూర్తయిపోయాయి. అయితే ఈ సూపర్ 6కి సంబంధించి ఒక షెడ్యూల్ మనకైతే వచ్చింది. అయితే ఇది అన్అఫీషియల్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ప్రకారంగానే ఈ సూపర్ 6 అనేవి పథకాలు అమలు చేస్తారు. కొంత మార్పులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న మార్పులు ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఈ షెడ్యూల్ ప్రకారం అయితే సూపర్ 6 పథకాలు అమలు చేసేటువంటి అవకాశం ఉంది. సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన దాంట్లో మొదటిగా చూసుకున్నట్టయితే అర్హులైన ప్రతి పేద ఇంటి మహిళకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పథకం. ఈ పథకాన్ని రేపు దీపావళికి ఇవ్వనున్నట్టుగా మొన్నే చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో తెలిపారు. రేపు దీపావళి కానుగ్గా అర్హులైన ప్రతి పేద ఇంటి మహిళకి ఏడాదికి 3 సిలిండర్లు తీసుకోబోతున్నారు. ఇక రెండోదిగా చూసుకున్నట్టయితే మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం రేపు జనవరిలో సంక్రాంతి కానుగ్గా మహిళలకి అందించబోతున్నారు. ఈ పథకంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది కూడా అప్పుడే ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఈ పథకాన్ని కాంగ్రెస్ అమలు చేసింది తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ పథకం మీద అనేకమైనటువంటి వివాదాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అనేక సంఘటనలు చోటు చేసుకుని ఈ పథకం ఒక తలనొప్పిలాగా మారిందా అనేటువంటి సందర్భం కూడా తెలంగాణ రాష్ట్రంలో మనందరం చూసాం. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకోకుండా ఏ విధమైనటువంటి కసరత్తు ఈ పథకంలో చేశారు అనేది మనందరం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మూడోదిగా చూసుకున్నట్టయితే తల్లికి వందనం. ఈ తల్లికి వందనం పథకం స్కూల్కి వెళ్ళేటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 చొప్పున అందజేస్తారు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఇద్దరికి చెరో 15,000 ఇస్తానని చెప్పి ఒక్కరికి మాత్రమే ఇచ్చి టోకరా పెట్టినట్టుగా కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు విద్యార్థులు చదువుకున్నట్టయితే వారందరికీ కూడా మనిషికి 15,000 రూపాయలు అందించే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది, అందిస్తారు కూడా. 2025 మార్చిలో ఈ పథకాన్ని అందించబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ దాదాపుగా పూర్తయిపోయింది. పాఠశాలల నుంచి డేటాను కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు, వారికి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ పథకం కాబట్టి ప్రతి విద్యార్థికి 15,000 అంటే దాదాపుగా ఇంట్లో మ్యాక్సిమం ఇద్దరు ఉంటే ఒక కుటుంబానికి 30,000 ఇవ్వాలి, లేకపోతే ముగ్గురు ఉంటే మళ్ళీ అదనంగా 15,000 ఇవ్వాలి. కాబట్టి ఇది అన్నిటికంటే భారీ బడ్జెట్ పథకం కాబట్టి ఒకవేళ మార్చిలో కాకపోయినా జూన్ జూలై నాటికి ఖచ్చితంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దీంట్లో కొంత స్వల్ప మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాతగా చూసుకున్నట్టయితే రైతులకి ఏటా 20,000 ఆర్థిక సాయం. ఈ పథకాన్ని రేపు వచ్చే ఖరీఫ్ లోపు రైతులకి అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇక తర్వాతగా చూసుకున్నట్టయితే ఆడబిడ్డ నిధి. ఈ పథకం కింద ప్రతి నెల ప్రతి మహిళకి కూడా 1,500 రూపాయలు ఇవ్వటమే ఈ పథకం యొక్క ఉద్దేశం. ఈ పథకాన్ని వచ్చే మహిళా దినోత్సవం రోజున మహిళలకి కానుకగా ప్రతి మహిళకి ఇవ్వబోతున్నారు. దీనిపై కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ మొత్తం కూడా దాదాపుగా ఫినిష్ అయిపోయింది. ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ పథకం కింద ప్రతి నెల 1,500 ఇవ్వాలి కాబట్టి దీన్ని సామాజిక పెన్షన్లతో పాటే ఇస్తారా, లేకపోతే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రతి మహిళ బ్యాంక్ అకౌంట్కి అంటే బ్యాంకు ఖాతాలో జమ చేస్తారా అనేది కొంచెం సందిగ్ధంలో ఉన్నటువంటి అంశం.
అయినప్పటికీ కూడా వచ్చే ఉమెన్స్ డే నాటికి కానుకగా ఈ ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకి కూడా 1500 రూపాయలు ఇవ్వనున్నారు. ఇక తర్వాతకి చూస్తే నిరుద్యోగ భృతి ఆరోదిగా. ఈ నిరుద్యోగ భృతి కొంత సస్పెన్స్లో ఉంది. దేనికంటే ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలోనూ పార్లమెంట్ స్థాయిలో కూడా నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ కల్పన కింద జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ జాబ్ మేళాలు మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఎంతమంది మిగులుంటారు వారందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సో ఈ నిరుద్యోగ వృత్తి అనేది ఇవ్వడానికి మరికొంత సమయం అయితే పడుతుంది. సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. సో ఫైనల్గా ఇవి సూపర్ 6 కింద మనకి వచ్చినటువంటి అనఫీషియల్ షెడ్యూల్. ఇది ఏ పథకం ఎప్పుడు ఇస్తారు అనేది ఇప్పుడు చెప్పినట్టుగానే దాదాపుగా 80% ఈ షెడ్యూల్ ప్రకారమే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏవైనా స్వల్ప మార్పులు జరిగితే మాత్రం కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ మొత్తానికి ఫైనల్గా షెడ్యూల్ అయితే దీని ప్రకారమే ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పథకాలన్నీ కూడా భారీ బడ్జెట్తో సంబంధించినటువంటి విషయాలు కాబట్టి ఆచితూచి అడుగు వేయాలి. అటు చూస్తే సామాజిక పెన్షన్లను ప్రతి నెల అదొక భారం, మరోపక్క ఉద్యోగస్తులకి జీతాలు ఇవన్నీ పోవడం, విపత్తులు, వారికి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియాలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి భారం. కాబట్టి సూపర్ 6 కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగానే సూపర్ 6లోని ప్రతి పథకం కూడా అమలు చేసే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలన్నీ కూడా అందే విధంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తుంది అని చెప్పు.